జైలు జీవితం గడపడం అంటే అదొక నరకమే. క్షణికావేశంలో చేసిన తప్పుకి ఏళ్ల తరబడి నరక కూపంలో మగ్గాల్సిందే. కొంతమంది తప్పులు చేసి జైలుకు వెళ్తే మరికొంతమంది చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అయితే జైల్లో ఒంటరి జీవితాన్ని గడపలేక చాలా మంది మానసికంగా కృంగిపోతారు. అలాంటి వారి కోసం ఇటలీ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జైల్లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులు జీవిత భాగస్వాములతో గడిపేందుకు ఒక గదిని కేటాయించాలని ఆదేశించింది. తెలుసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పుకు ఏళ్ల తరబడి జైలు జీవితం గడపాల్సి వస్తుంది. నేరం రుజువయ్యే వరకు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండాల్సిందే. కొంతమంది ఖైదీలకు 7 ఏళ్లు శిక్ష పడితే మరికొంతమందికి జీవిత ఖైదు పడుతుంది. ఒకసారి జైలుకు వెళితే ఆ వ్యక్తి మాత్రమే కాదు, ఆ కుటుంబం కూడా నరకం అనుభవిస్తుంది. కుటుంబానికి దూరంగా ఏళ్ల తరబడి గడపాలి. దీంతో చాలా మంది ఖైదీలు మానసికంగా అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఇటలీ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జైళ్లలో ఉన్న ఖైదీల మానసిక స్థితి మెరుగుపరిచేందుకు వారికి ఊహించని వస్తువులు కల్పించింది. జైళ్లలో ఖైదీలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోందని, దీంతో వాళ్ల మానసిక ఆరోగ్యం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతోందని ఇటలీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వాములతో బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఇటలీ సుప్రీంకోర్టు పేర్కొంది. ఖైదీలకు వారి భాగస్వాములతో శారీరకంగా కలిసే అవకాశం కల్పించడం వాళ్లకు ఉన్న మౌలిక హక్కుల్లో ఒకటిగా పేర్కొంటూ అటువంటి అవకాశం ఇవ్వాలని కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఇటలీ సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఆ దేశంలోని జైళ్లలో ప్రత్యేక రూమ్స్ను ఏర్పాటు చేశారు. ఉంబ్రియా రీజియన్లోని ఓ జైలులో ఓ ఖైదీకి తన భార్య లేదా తన ప్రియురాలితో ఏకాంతంగా కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ఉద్దేశంతో అక్కడ లవ్ రూమ్ పేరిట ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. మామూలుగా జైళ్లలో ములాఖత్ సమయంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక ఏకాంత కలయిక సమయంలో ఎవరూ పక్కన ఉండకుండా పూర్తి ప్రైవసీ కల్పించారు. న్యాయశాఖ ఈ తరహా సదుపాయాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఉత్తర ఇటలీలోని అస్టీ జైలులో ఉన్న ఓ ఖైదీ తాను తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని, తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని కోరుతూ ట్యూరిన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో ఆయన ఇటలీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఇటలీ జైళ్లలో సుమారు 62,000 మంది ఖైదీలు ఉన్నారు. ఇది ఆ జైళ్ల సామర్థ్యాన్ని 21% మించి ఉంది. ఖైదీల సంఖ్య మితిమీరిపోవడం వల్ల ఖైదీలపై మానసిక ఒత్తిడి పెరిగి వారు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువైపోయాయి. జైళ్లలో ఖైదీల సంఖ్య పెరిగిపోతుండడం, వారు మానసికంగా కృంగిపోతుండడంతో అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. ఖైదీలు తరచుగా తమ కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడే వీలు కల్పించారు. ఇప్పుడు తమ భాగస్వాములతో ఏకాంతంగా కలుసుకునే సౌకర్యం కూడా కల్పించారు. ఈ తరహా సదుపాయాలు యూరోప్లోని మరికొన్ని దేశాల్లో ముందుగానే ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్లోని కొన్ని జైళ్లలో ఖైదీలకు ఇలాంటి ఏకాంత గదులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే యూరోప్లో అత్యధికంగా ఖైదీలతో నిండిపోయిన జైళ్లు ఇటలీలోనే ఉన్నాయి. ప్రస్తుతం 62,000 మందికి పైగా ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వారిని కుటుంబాల నుంచి పూర్తిగా దూరం చేయకుండా చూడాలన్న ఉద్దేశంతో ఇటలీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఖైదీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంస్థలు, గ్రూపులు ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి.